సో మనము బేసిస్ క్లాస్ తెలుగు క్లాస్ లో మనము 2 క్లాసెస్ కంప్లీట్ చేస్తున్నాం. ఆ 2 క్లాసెస్ లో మనము యూనిట్ 1 మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ రోజు మనము లెసన్ 1 కంప్లీట్ చేసేసాము. ఈ రోజు లెసన్ 2. ఈ లెసన్ 2 లో 3 టాపిక్స్ గురించి మనకి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఆ 3 టాపిక్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఈ మ్యాటర్ అంతా చదవను, మీకు డైరెక్ట్ గా నేను ఆ టాపిక్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మనకి ఆల్రెడీ తెలుసు ఏమని తెలుసు, మనకి 2 టైప్స్ ఆఫ్ SAP సిస్టమ్స్ ఉన్నాయనేది మనకు తెలుసు. సో మనకి 2 రకాల SAP సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ABAP బేస్డ్ SAP సిస్టమ్, దాన్నే మనం షార్ట్ కట్ లో ABAP అని పిలుస్తాం. ఇప్పుడు దాని గురించే మనం తెలుసుకోవాలి. ఈ ఇమేజ్ ఒక్కటే మనం చూసుకుంటే చాలు. ఇప్పుడు మనము ABAP బేస్డ్ SAP సిస్టమ్ కానీ మనం ఇన్స్టాల్ చెయ్యాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను SAP NetWeaver 7.5 ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా మనము ఎక్స్పాండ్ చేసుకొని ABAP బేస్డ్ SAP సిస్టమ్ అంటే ఇన్స్టాలేషన్ లో అప్లికేషన్ సర్వర్ ABAP ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనం SAP NetWeaver 7.5 ABAP సిస్టమ్ అంటే ABAP సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఈ 3 ఇన్స్టాన్సెస్ అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఇక్కడ మనకి చాలా క్లియర్ గా చెప్పినాడు, మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఆఫ్ an ABAP సిస్టమ్. ప్రతి ABAP సిస్టమ్ లో ఈ 3 ఇన్స్టాన్సెస్ మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. సో అవేవేవి అంటే మనం ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసుకుని మనం ABAP సిస్టమ్ కానీ ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా మనము ABAP సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. దీన్ని మనం షార్ట్ కట్ లో ACS ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. అది ఇన్స్టాన్స్, వాటిని మనం ఇన్స్టాన్స్ అంటాం. దాని ఇన్స్టాన్స్ యొక్క పేరు, దాని పేరు ఏంటంటే ABAP సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్. దాన్ని మనం ACS ఇన్స్టాన్స్ అని పిలవచ్చు, లేదా ABAP సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు. అంటే ఫుల్ ఫామ్ లో పిలవాలనుకుంటే ఫుల్ ఫామ్ లో పిలవచ్చు, లేదా షార్ట్ కట్ లో పిలవాలంటే షార్ట్ కట్ లో మనం పిలవచ్చు. అదొక ఇన్స్టాన్స్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీన్ని షార్ట్ కట్ లో PIS అంటారు. ఇదొక ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీన్ని షార్ట్ కట్ లో PIS అని కూడా పిలవచ్చు. ఇంకో ఇన్స్టాన్స్ వచ్చి డేటాబేస్ ఇన్స్టాన్స్. ఈ 3 ఇన్స్టాన్సెస్ వచ్చి అంటే మనం ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసి మనం ABAP సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 3 ఇన్స్టాన్సెస్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. అంటే ఈ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఇదిగోండి మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఈ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసిన్నాను. ఇదిగోండి ఈ సిస్టమ్ లో డేటాబేస్, ACS ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈ 3 ఇన్స్టాన్సెస్ నేను ఇన్స్టాల్ చేశాను. ఈ 3లో ఒక్క ఇన్స్టాన్స్ అన్నా మనం ఇన్స్టాల్ చేయకుండా మనం ABAP సిస్టమ్ ని బిల్డ్ చేయలేం. అంటే మనం ABAP బేస్డ్ SAP సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఈ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఈ 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టమ్ లో అయినా ఇన్స్టాల్ చేసుకోండి, లేదా డిఫరెంట్ సిస్టమ్ లో అయినా ఇన్స్టాల్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా మీరు ఒక SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలన్నా, SAP ECC సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేయాలి. నేను అందుకే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను SAP NetWeaver ఇదే సిస్టమ్, నేను SAP NetWeaver 7.5 ABAP సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. సో నాకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక నాకు ఇక్కడ డేటాబేస్, ACS ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఆ 3 ఇన్స్టాన్సెస్ నాకు ఇక్కడ ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం ఒక ABAP సిస్టమ్ మెయింటైన్ చేయాలంటే ఈ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఆఫ్ an SAP NetWeaver 7.5 ABAP సిస్టమ్. అంటే NetWeaver 7.5 కాదు, ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసి మనం ABAP సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఈ 3 వచ్చి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఖచ్చితంగా మనం ఆ 3 ఇన్స్టాన్సెస్ ని ఇన్స్టాల్ చేయాలి. అదే ఇక్కడ మనకి ఈ థియరీలో మనకి క్లియర్ గా చెప్తున్నారు. An SAP system consists of several components such as database and one or more application server instance. సో మనం SAP సిస్టమ్ లో
మనం అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఖచ్చితంగా డేటాబేస్ ని అలాగే ఒకటి లేదా దానికన్నా ఎక్కువ ఇన్స్టాన్సెస్ ని ఇన్స్టాల్ చేయాలి. సో వాటిని ఎస్ఏపి ఇన్స్టాన్సెస్ అని పిలిచేవాళ్ళం. మేము నేర్చుకునేటప్పుడంతా వీటిని ఇన్స్టాన్సెస్ అంటాం, మాకు బాగా అలవాటు. ఇప్పుడు వాటిని ఎస్ఏపి అప్లికేషన్ సర్వర్స్ అని కూడా పిలవచ్చు అంటున్నాడు. కానీ అందరికీ వీటిని ఇన్స్టాన్సెస్ అని పిలవటమే అలవాటు. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఇదిగోండి క్లియర్ గా షార్ట్ కట్ లో ఇలాగా మనం ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు. పిఏఎస్ ఇన్స్టాన్స్ అని కూడా మనం షార్ట్ కట్ లో పిలవచ్చు. అంటే వీటిని ఇన్స్టాన్స్ అని పిలవటమే మనకి బాగా అలవాటు, అందువల్ల మనం ఇన్స్టాన్స్ అనే పిలుస్తాం. అదే ఇక్కడ చెప్తున్నాడు. మనం ఈచ్ న్యూలీ ఇన్స్టాల్డ్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఖచ్చితంగా ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమర్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్, 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఖచ్చితంగా ఈ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ అవుతాయి. ఇంత ముందు అంటే మేము 2016 ముందు దాకా ఏం జరిగేదంటే, మేము నేర్చుకునే టైంలో 2016 ముందు ఇక్కడ చూస్తే మీకు స్టాండర్డ్ సిస్టమ్ అని ఉంది కదా. 2016 ఆ టైంలో దీన్ని సెంట్రల్ సిస్టమ్ అని పిలిచేవాళ్ళు. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇంత ముందు సెంట్రల్ ఇన్స్టాన్స్ అని పిలిచేవాళ్ళు. ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇంత ముందు సెంట్రల్ ఇన్స్టాన్స్ అని పిలిచేవాళ్ళు. సో ఎప్పుడైతే మనము సెంట్రల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనము ఆ టైంలో సెంట్రల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే నేను నేర్చుకునే టైం అంటే 2016 ముందు ఆ టైం అంతా నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను సెంట్రల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకునేవాడిని. నేను ఎప్పుడైతే సెంట్రల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటానో నాకు సెంట్రల్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఈ రెండే ఇన్స్టాల్ అయ్యేది. అప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. నాకు ఆ టైంలో ఈ 2 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అయ్యేది. సెంట్రల్ సిస్టమ్ లోపల నాకు ఈ 2 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అయ్యేది. కానీ తర్వాత ఏం చేశాడంటే 2016-18 ఆ టైం నుంచి ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్స్ చేసేసాడు. అంటే ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఖచ్చితంగా ఈ 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అవుతాయి. ఖచ్చితంగా ఈ 3 ఇన్స్టాన్సెస్ ని మనం ఇన్స్టాల్ చేయాలి. అది ఒకే సిస్టమ్ లో మీరు ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా డిఫరెంట్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. అవి ఎలా ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలి, ఎలా డిఫరెంట్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలనేది నేను ఈ ట్రైనింగ్ లో మీకు చెప్తాను. ఇక్కడ ఈ 2 ఇన్స్టాన్సెస్ కాకుండా ఈ 3 ఇన్స్టాన్సెస్ కాకుండా ఇంకొక 2 ఇన్స్టాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీన్ని షార్ట్ కట్ లో మనము ఏఏఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. దీన్ని ఓల్డెన్ డేస్ లో దీని పేరు ఏంటంటే డైలాగ్ ఇన్స్టాన్స్. ఇంకో ఇన్స్టాన్స్ ఏంటంటే ఇంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీన్ని షార్ట్ కట్ లో ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. సో ఇవేంటంటే ఇవి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ కాదు. ఈ 2 మనకి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ కాదు, ఇక్కడే ఉంటాయి అవి కూడా. ఇదిగోండి, అడిషనల్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాన్సెస్ ఎక్స్పాండ్ చేస్తే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎంక్యూర్ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని 2 ఉన్నాయి చూడండి. ఇవి కూడా అబాప్ బేస్డ్ సంబంధించిన ఇన్స్టాన్సెస్. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే, ఇక్కడ ముందుగా ఒక్కొక్క ఇన్స్టాన్స్ గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అంటే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ గురించి మనం తెలుసుకోవాలి. అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, దీని షార్ట్ కట్ లో మనం ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అని కూడా పిలవచ్చు. సో ఈ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ సంబంధించిన ఇన్స్టాన్స్. ఇది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ సంబంధించిన ఇన్స్టాన్స్. ఇది ఒక్కసారి ఇన్స్టాల్ చేయగలం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను
ఈ ఎన్డబ్ల్యూడి అనే సిస్టమ్ లో నేను ఆల్రెడీ ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేసేసాను. ఇప్పుడు ఇదే ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో నేను ఇంకో ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయాలంటే కుదరదు. సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేసుకోగలము. ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల ఏముంటాయి? కాంపోనెంట్స్ ఉంటాయి. ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల ఏముంటాయంటే కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూసి తెలుసుకోవాలి. ఇదిగోండి ఏసిఎస్ ఇన్స్టెన్స్ మనం ఎక్స్పాండ్ చేసాము. ఎక్స్పాండ్ చేసి ఇక్కడ ప్రాసెస్ లిస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ అని ఉంది. ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల మెసేజ్ సర్వర్ అలాగే ఎన్క్యూ సర్వర్ ఈ రెండు ఉంటాయి. ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ ఈ రెండు ఉంటాయి. కానీ రీసెంట్ గా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్ డిస్పాచర్ కూడా ఉంది. వెబ్ డిస్పాచర్ ఎలా ఉందంటే ఇన్స్టాలేషన్ టైంలో మనల్ని అడగద్ది. ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల వెబ్ డిస్పాచర్ గేట్వే కావాలని మనల్ని ఇన్స్టాలేషన్ టైంలో మనల్ని అడగద్ది. నేను ఇన్స్టాలేషన్ టైంలో నాకు వెబ్ డిస్పాచర్ కావాలని నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఏసిఎస్ ఇన్స్టెన్స్ లో మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ తో పాటు వెబ్ డిస్పాచర్ ఉంది. అదే నేను ఇన్స్టాలేషన్ టైంలో నేను సెలెక్ట్ చేసుకోకపోయింటే నేను గేట్వే సెలెక్ట్ చేసుకోలేదు ఇన్స్టాలేషన్ టైంలో, అందువల్ల నాకు ఇక్కడ గేట్వే లేదు. నేను ఇన్స్టాలేషన్ టైంలో నేను గేట్వే కూడా సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ గేట్వే కూడా ఉండేది. నేను వెబ్ డిస్పాచర్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రెండు ఏంటంటే మనం ఇన్స్టాలేషన్ టైంలో ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మనకి ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల ఉంటుంది. సెలెక్ట్ చేసుకోకపోతే ఉండదు. రెండు కావాలంటే రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ బై డిఫాల్ట్ గా ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ ఉంటుంది. సిస్టమ్ మొత్తానికి అంటే ఎన్డబ్ల్యూడి అనేది ఒక సిస్టము. ఈ సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ఏసిఎస్ ఇన్స్టెన్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయగలము. ఇంకో ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఆ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. అదే ఇక్కడ మనం తెలుసుకునేది. ఇదిగోండి సెంట్రల్ సర్వీస్ ఇన్స్టెన్స్ లోపల ఎన్క్యూ సర్వరు, మెసేజ్ సర్వరు, వెబ్ డిస్పాచర్, గేట్వే అనేది ఈ మధ్య ఆప్షన్ అది. అంటే ఈ రెండు డిఫాల్ట్. అంటే ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయగానే రెండు డిఫాల్ట్ గా ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ఏంటంటే మన చేతిలో ఉంటది. ఇన్స్టాలేషన్ టైంలో మనం సెలెక్ట్ చేసుకుంటేనే ఈ రెండు అందుబాటులో ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోకపోతే ఈ రెండు మనకి అందుబాటులో ఉండవు ఏసిఎస్ ఇన్స్టెన్స్ లోపల. అది ఏసిఎస్ ఇన్స్టెన్స్. ఏసిఎస్ ఇన్స్టెన్స్ అనేది కేవలం అడాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోనే అందుబాటులో ఉంటుంది. అది ఒక సిస్టమ్ కి ఒక ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయగలం. అంతే సిస్టమ్ మొత్తానికి ఒకే మెసేజ్ సర్వర్, ఒకే ఎన్క్యూ సర్వర్ అనేది ఉంటుంది. అది ఏసిఎస్ ఇన్స్టెన్స్. అది మ్యాండేటరీ ఇన్స్టెన్స్. అంతే ఏ అడాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అయినా మనం ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయకుండా మనం అడాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ని మనం మెయింటైన్ చేయలేము. అది నెక్స్ట్ వచ్చి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్. దీన్నే మనం షార్ట్ కట్ లో పిఏఎస్ ఇన్స్టెన్స్ అని పిలవచ్చు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్. దీన్నే మనం షార్ట్ కట్ లో పిఏఎస్ ఇన్స్టెన్స్ అని పిలవచ్చు. సో ఇక్కడ ఇది పేరులో ఏం చెప్తుంది? ఇక్కడ మనకి ఇది నేమ్ లో ఏం చెప్తుంది? చెప్తుంది నా పేరు ఇది, నేను అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టెన్స్ ని, అబాప్ సిస్టమ్ లో నేను సెంట్రల్ సర్వీస్ ఇన్స్టెన్స్ అని అది తన పేరులోనే చెప్తుంది. ఇదేం చెప్తుంది తన పేరులో మనకి? నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ని, అని చెప్తుంది. ఇదేమో నేను సెంట్రల్ సర్వీస్ ఇన్స్టెన్స్ ని అని చెప్తుంది. ఇక్కడ ప్రైమరీ అనేది మనం రెండు విధాలుగా అనుకుంటాం. ప్రైమరీ అంటే ఫస్ట్ అనొచ్చు లేదా మెయిన్ అనొచ్చు. అంటే ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ అని పిలవచ్చు, లేదా మెయిన్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ అని పిలవచ్చు. సో ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ లోపల ఏమేమి ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. ఒకటి, ఇక్కడ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఆ ఇన్స్టెన్సెస్ నేమ్స్ మనం చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడటం రావాలి. అలాగే ఆ ఇన్స్టెన్సెస్ లోపల ఏమేమి ఉంటాయి అనేది కరెక్ట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ కి వచ్చే లోపల డిస్పాచర్
డిస్పాచరు ఐజిఎస్ వాచ్ డాగ్. ఐజిఎస్ అంటే ఇంటర్నెట్ ట్రాఫిక్ సర్వర్. ఐజిఎస్ వాచ్ డాగ్. గేట్వే ఐసిఎం. గేట్వే ఐసిఎం. ఐసిఎం అంటే ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్. సో ఇవి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉన్న కాంపోనెంట్స్ ఇవి. అలాగే ఇవే కాకుండా దీని లోపల వర్క్ ప్రాసెస్ కూడా ఉంటాయి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ కూడా మనకు ఉంటాయి. సో ఇదిగోండి ఇక్కడ మనకి ఏఎస్ అబాప్ డబ్ల్యూపీ టేబుల్ అని ఉంది. ఏఎస్ అంటే అప్లికేషన్ సర్వర్, అబాప్ డబ్ల్యూపీ అంటే వర్క్ ప్రాసెస్ టేబుల్. అంటే దీన్ని క్లిక్ చేశాక ఈ ఏఎస్ అబాప్ డబ్ల్యూపీ టేబుల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం వర్క్ ప్రాసెస్ అని పిలవాలి. ఏఎస్ అబాప్ డబ్ల్యూపీ టేబుల్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మనం వర్క్ ప్రాసెస్ అని పిలవాలి. ఈ డిఐఏ అంటే డైలాగ్ వర్క్ ప్రాసెస్. డిఐఏ అంటే డైలాగ్ వర్క్ ప్రాసెస్. యూపీడి అంటే అప్డేట్ వర్క్ ప్రాసెస్. యూపీడి అంటే అప్డేట్ వర్క్ ప్రాసెస్. బీటీసీ అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్. బీటీసీ అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్. ఎస్పీఓ అంటే స్కూల్ వర్క్ ప్రాసెస్. ఎస్పీఓ అంటే స్కూల్ వర్క్ ప్రాసెస్. యూపీ2 అంటే అప్డేట్ టు వర్క్ ప్రాసెస్. యూపీ2 అంటే అప్డేట్ టు వర్క్ ప్రాసెస్. ఇలాగా ఇవి ఉన్నాయి, వర్క్ ప్రాసెస్ ఉన్నాయి. అలాగే డిస్పాచరు, ఐజిఎస్ వాచ్డాగ్, గేట్వే, ఐసిఎం వర్క్ ప్రాసెస్ ఉన్నాయి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల. ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ కి వెళ్తే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏఎస్ అబాప్ డబ్ల్యూపీ టేబుల్ అనే ఆప్షన్ లేదు. ఇలాగా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఈ ఆప్షన్ ఉంది. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఆప్షన్ లేదు. ఎందుకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఆప్షన్ లేదంటే ఈ వర్క్ ప్రాసెస్ అనేది ఏవైతే వర్క్ ప్రాసెస్ ఉన్నాయో ఆ వర్క్ ప్రాసెస్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి. వర్క్ ప్రాసెస్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి. మనం తెలుసుకోవాల్సింది అది. వర్క్ ప్రాసెస్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి. సో ఏసిఎస్ ఇన్స్టాన్స్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు. ఏసిఎస్ ఇన్స్టాన్స్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు, అది సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్. అందువల్ల ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఉండవు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ పేరులోనే చెప్తుంది, నేను మెయిన్ ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని, నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని, అందువల్ల నా లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయని చెప్తుంది క్లియర్ గా. సో ఇంకా డేటాబేస్ ఇన్స్టాన్స్ అంటే ఏముండదు, డేటాబేస్ అంతే. సో ఇలాగా 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ నేను ఖచ్చితంగా ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. 3 అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. సో ఆ విధంగా అబాప్ బేస్డ్ ఎస్ఏప్ సిస్టమ్ లో ఈ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఇంకోటి ఇక్కడ నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేసినాను. ఈ ఎన్డబ్ల్యూడి అనే సిస్టమ్ లో నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేశాను. సిస్టమ్ మొత్తానికి అంటే ఆ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. ఇప్పుడు నేను ఇదే సిస్టమ్ లో నేను ఇంకో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా ఇంకొక ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ చేయలేను. ఎందుకంటే ఆ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ఏసిఎస్ ఇన్స్టాన్స్, ఒకే ఒక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్.
నెక్స్ట్ ఈ మూడు మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. నెక్స్ట్ ఇన్స్టాన్స్ ఏంటి? అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీన్ని షార్ట్ కట్ లో ఏఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. సో ఇది కూడా పేర్లు ఏం చెప్తుంది? అడిషనల్ అనేది హైడ్ చేస్తే ఇది కూడా చెప్తుంది నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని అని చెప్తుంది. అడిషనల్ అంటే ఎక్స్ట్రా అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. అంటే ఇక్కడ ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని నేను ఒకే ఒక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలను ఈ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో. ఈ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో నేను ఇంకో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయలేను. నాకు ఇంకో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కావాలనుకుంటే దాని బదులు మనము అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేయాలి. ఎందుకు అంటే ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అవే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా ఉన్నాయి. సేమ్ వర్క్ ప్రాసెస్ సేమ్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉన్నాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అయిపోయి ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయలేదు. టోటల్ గా అబాప్ సిస్టమ్ లో అంటే అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో టోటల్ గా మనకి రెండు అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి. రెండు అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి. అవి ఏవేవంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇంకోటి వచ్చి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఈ రెండు ఇన్స్టాన్సెస్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్. పొరవ ఏ ఇన్స్టాన్స్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు. అంటే అడాప్ సిస్టమ్ లో మనకి రెండు ఇన్స్టాన్సెస్ అందుబాటులో ఉన్నాయి, అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇప్పుడు ఈ రెండు ఇన్స్టాన్సెస్ లో నేను ముందు ఏ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేశాను? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను ముందు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను. నేను ఇంకా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఈ సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేయలేదు. ఈ సిస్టమ్ లో ఇప్పుడు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదు, కానీ సిస్టమ్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. అంటే రెండు అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ముందు మనం ఇన్స్టాల్ చేసేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాక మనకి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలనే రిక్వైర్మెంట్ వస్తేనే ఇన్స్టాల్ చేయాలి. అంటే ఇది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. మనకి రిక్వైర్మెంట్ ఉంటేనే ఇన్స్టాల్ చేయాలి. రిక్వైర్మెంట్ లేకపోతే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రిక్వైర్మెంట్ ఏంటి, ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మనం ఈ ట్రైనింగ్ లో సపరేట్ యూనిట్ ఉంది. ఆ యూనిట్ టైంలో అది ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏమవుతాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉంటాయి. కానీ అది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. మనకు అవసరం అవుతేనే ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకు అవసరం లేకపోతే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను అక్కడ మీకు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంకోటి ఇదే సిస్టమ్ లో నేను అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది అంటే అది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. అంటే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయకపోతే అబాప్ సిస్టమ్ మెయింటైన్ అవ్వదు అనేలాగా అదే మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. అవసరం ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోవాలి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇప్పుడు ఇదే సిస్టమ్ లో నాకు అవసరం ఉంది అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇదే సిస్టమ్ లో ఎక్కడైతే నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశానో అదే సిస్టమ్ లో నాకు కావాలనుకుంటే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా సపరేట్ గా ఒక సిస్టమ్ పెట్టి దాంట్లో నేను అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించిన అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నేను ఇలాగా వేరే సిస్టమ్ లో ఈ సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి రూల్ ఉంది. టోటల్ సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలని రూల్ ఉంది. కానీ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి అలాంటి రూల్ ఏం లేదు. అంటే
కావాలనుకుంటే మనం 10 అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, 20 కూడా. కంపెనీలో ప్రొడక్షన్ సిస్టమ్స్ కి 15 నుంచి 20 వరకు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ ని యూజ్ చేస్తారు. వర్క్ ప్రాసెస్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి. నెక్స్ట్ ఇంకో మ్యాండేటరీ ఇన్స్టాన్స్ ఉంది. అబాప్ సిస్టమ్ కి ఇంకో మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కూడా, సారీ మ్యాండేటరీ కాదు, ఇంకో ఇన్స్టాన్స్ ఉంది. అది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు, ఎంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీన్ని షార్ట్ కట్ లో ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా, ఈ ఇన్స్టాన్స్ కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. అంటే మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు అంటే అర్థం ఏంటి? మనకు అవసరం ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకు రిక్వైర్మెంట్ ఉంది, ఇన్స్టాల్ చేయాలనే రిక్వైర్మెంట్ ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకి రిక్వైర్మెంట్ లేదనుకోండి, ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఒక ఇన్స్టాన్స్. దీని లోపల మనకి కేవలము ఎంక్యూ రెప్లికేటర్ అని ఉంటుంది. ఎంక్యూ రెప్లికేటర్ ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు. దీని లోపల కూడా వర్క్ ప్రాసెస్ ఉండవు, ఎందుకంటే పేరులోనే చెప్తుంది. నేను ఎంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని అని చెప్తుంది. నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని అని చెప్పటం లేదు, రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని చెప్తుంది. అంటే దీని లోపల వర్క్ ప్రాసెస్ ఉండవు. ఇది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు. కాబట్టి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఈ రెండు ఇన్స్టాన్సెస్ లోనే వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్స్టాన్స్ లో అయితే వర్క్ ప్రాసెస్ ఉంటాయో యూజర్స్ ఆ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవడానికి కుదరతుంది. ఏ ఇన్స్టాన్స్ లో అయితే వర్క్ ప్రాసెస్ ఉంటాయో యూజర్స్ ఆ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవడానికి కుదురుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఏవైతే ఉన్నాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో కూడా అవే ఉన్నాయి, డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఎందుకు రెండు పేర్లు పెట్టారు? ఎందుకు దాన్ని ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటున్నారు, ఎందుకు దీన్ని అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటున్నారు? ఒకే పేరుతో పిలవచ్చు కదా అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి డిఫరెన్స్ చెప్పండి అని అడుగుతారు. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ లోనే ఉంది డిఫరెన్స్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎప్పుడు కలిసి అడిషనల్ అప్లికేషన్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ తో ఎప్పుడు కలిసి ఉంటుంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో ఏసిఎస్ ఇన్స్టాన్స్ తో కలిసి ఉంటుంది. కానీ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇక్కడ చూడండి, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సపరేట్ గా ఉంది. ఇక్కడ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ తో కలిసి లేదు, అదే డిఫరెన్స్. సో డిఫరెన్స్ అడిగితే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ తో కలిసి ఉంటుంది. అందువల్ల దీన్ని ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటాము. ఇది అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటాం. టోటల్ గా ఏసిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. టోటల్ గా 5 ఇన్స్టాన్సెస్. ఈ 5 ఇన్స్టాన్సెస్ లో 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. అంతే, ఆ 3 ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఈ రెండు మనకు రిక్వైర్మెంట్ ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోవాలి. నాకు రిక్వైర్మెంట్ లేకపోతే ఈ 2 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్స్టాన్సెస్ పక్కన డేటాబేస్ కి అయితే ఇన్స్టాన్స్ నంబర్ లేదు. ఇదిగోండి ఈ ఐకాన్ ఉంది కదా, ఇది డేటాబేస్ ఇన్స్టాన్స్. డేటాబేస్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ అనేది లేదు. ఇక్కడ చూడండి, ఇన్స్టాన్సెస్ అన్ని కంప్యూటర్ నేమ్ లో చూపిస్తున్నాయి. పక్కన ఇన్స్టాన్స్ నంబర్ 2021 ఉంది కదా, అదేంటంటే ఇన్స్టాన్స్ నంబర్ అంటారు. ఇన్స్టాన్స్ నంబర్ అంటారు. ఇన్స్టాన్స్ నంబర్ యొక్క రేంజ్ వచ్చి 00 నుంచి 97 వరకు ఉంటుంది. నేను నేర్చుకునే టైంలో అంటే 2012-13 ఆ టైంలో ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్ వచ్చి 00 నుంచి 99 అంటే 100 ఇన్స్టాన్స్ నంబర్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ 98 to 99 ఇన్స్టాన్స్ నంబర్ ని ఎస్ఏపి రూటర్ కోసం రిజర్వ్ చేసుకున్నారు.
అంటే ఇప్పుడు మనం ఆ రెండు ఇన్స్టాన్స్ నంబర్లు యూజ్ చేయకూడదు, ఎందుకంటే అవి రిజర్వ్డ్ అయిపోయాయి. అందువల్ల ఆ రెండు ఇన్స్టాన్స్ నంబర్ మనకు అందుబాటులో లేదు. అందుకే ఇప్పుడు ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్ వచ్చి 00 నుంచి 97 వరకే ఉంటుంది. ఈ ఇన్స్టాన్స్ నంబర్స్ ఏం చేస్తదంటే ఏ ఇన్స్టాన్స్ ఏది అని మనం ఐడెంటిఫై చేయగలం. ఆ ఇన్స్టాన్స్ నంబరే చూసి ఇది ఈ ఇన్స్టాన్స్, ఇది ఈ ఇన్స్టాన్స్ అని మనం చెప్పగలము. ఇన్స్టాలేషన్ టైంలోనే ఇన్స్టాన్స్ కి ఏ నంబర్ ఇవ్వాలనేది మనం అడగద్దు. ఇంకోటి ఏంటంటే అన్ని ఇన్స్టాన్సెస్ కి ఒకే ఇన్స్టాన్స్ నంబర్ మనం ఇవ్వలేము. ఒక ఇన్స్టాన్స్ కి ఒక ఇన్స్టాన్స్ నంబర్ ఇస్తే వేరే ఇన్స్టాన్స్ కి వేరే ఇన్స్టాన్స్ నంబర్ అనేది మనం ఇవ్వాలి. ఇంకోటి మనల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో, ఒక సిస్టమ్ లో నేను ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయగలను అని మనల్ని అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ప్రతి ఇన్స్టాన్స్ కి వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి కదా. ఇక 00 నుంచి 97 వరకు ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్ ఉంది కదా. అప్పుడు మీరు అంటారు టోటల్ గా ఒక సిస్టమ్ లో 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయగలమని మీరు అంటారు, కానీ అది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే టోటల్ గా ఈ ఎన్డబ్ల్యూడి అనే సిస్టమ్ లో 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తారు. నేను మళ్ళీ ఇంకొక ఎస్ఐడి పెట్టి ఇంకో సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాను, దాంట్లో కూడా 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయగలము. అలాగ ఒక సిస్టమ్ లో ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోగలం, లిమిట్ లేదు. కానీ మీ హార్డ్వేర్, మీ ర్యామ్, మీ హార్డ్ డిస్క్ సైజ్ ని బట్టి మీ ల్యాప్టాప్ ఎన్ని ఇన్స్టాన్సెస్ కి సపోర్ట్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ వరకే మీరు ఇన్స్టాల్ చేయగలరు. కానీ అక్కడ లిమిట్ లేదు, ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ మీ హార్డ్వేర్ సపోర్ట్ చేయాలి. మీ హార్డ్వేర్ ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ మనం ఇన్స్టాల్ చేయగలము. అలాగే ఇది ఇన్స్టాన్సెస్ ని ఐడెంటిఫై చేయడానికే కాకుండా, ఏ ఇన్స్టాన్స్ ఏదని ఐడెంటిఫై చేయడానికే కాకుండా స్టాండర్డ్ కమ్యూనికేషన్ కోడ్స్ అని ఉంటాయి. స్టాండర్డ్ కమ్యూనికేషన్ కోడ్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో డిస్పాచర్ ఉంది కదా. డిస్పాచర్ పోర్ట్ నంబరు $32 అనొచ్చు, లేదా 32NN అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనల్ని అడుగుతారు వాట్ ఈస్ ద పోర్ట్ నంబర్ ఆఫ్ డిస్పాచర్ అని. అక్కడ $$ ప్లేస్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏ ఇన్స్టాన్స్ ఏది అని ఐడెంటిఫై చేయడానికే కాకుండా ఇన్స్టాన్స్ నంబరు, అలాగే పోర్ట్ నంబర్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి ఆ ఇన్స్టాన్స్ నంబర్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మీరు అన్నారు కదా 2016 దాని ముందు ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు, మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ టైంలో కేవలం సెంట్రల్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఈ రెండు ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ ఉంది కదా. ఆ మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యేది అనేది మీకు డౌట్ రావచ్చు. ఆ రెండు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటే సెంట్రల్ ఇన్స్టాన్స్. ఇంత ముందు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ పేరు వచ్చి సెంట్రల్ ఇన్స్టాన్స్. ఆ సెంట్రల్ ఇన్స్టాన్స్ లో ఇన్స్టాల్ అయ్యాడు. అప్పుడు ఎన్క్యూ వచ్చి వర్క్ ప్రాసెస్ గా ఉండేది, ఎన్క్యూ సర్వర్ వచ్చి వర్క్ ప్రాసెస్ గా ఉండేది. సో అంతకు మించి ఇంకేం లేదు. అబాప్ బేస్డ్ ఎస్ఎస్ సిస్టమ్ లో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, అబాప్ బేస్డ్ ఎస్ఎస్ సిస్టమ్ కి మొత్తంగా ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉంటాయి, అందులో మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఏంటి, రిక్వైర్మెంట్ ఉన్న ఇన్స్టాన్సెస్ ఏంటి, ఇన్స్టాన్స్ నంబర్ అంటే ఏంటి, ఇన్స్టాన్సెస్ ఎలా చూపిస్తాయి, కంప్యూటర్ నేమ్ ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది, ఇన్స్టాన్స్ నంబర్ అంటే ఏంటి, వాటి యొక్క రేంజ్ ఏంటి, అన్ని ఇన్స్టాన్సెస్ కి ఒకే నంబర్ ఇవ్వచ్చా లేదా డిఫరెంట్ నంబర్ ఇవ్వాలా, ఇన్స్టాన్స్ నంబర్ అనేది మనం ఇన్స్టాలేషన్ టైంలోనే ఇస్తాము. అలాగే మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఏవేవి, రిక్వైర్డ్ ఇన్స్టాన్సెస్ ఏవేవి, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏముంటాయి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏముంటాయి, డేటాబేస్ ఇన్స్టాన్స్ గురించి, అలాగే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎన్క్యూ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి డిఫరెన్స్ ఏంటి, రెండింటి లోపల ఒకటే ఉంటాయి కాబట్టి రెండింటికి ఎందుకు వేరే వేరే పేరు పెడతారు, వాటికి డిఫరెన్స్ ఏంటి అనేది. అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్.
ఇంకా జావా సిస్టమ్ కి వచ్చే లోపల సేమ్ జావా సిస్టమ్ లో కూడా ఇప్పుడు మనం అబాప్ లో ఎలా చూసామో జావాలో కూడా అంతే మ్యాక్సిమం. ఇదిగోండి జావా సిస్టమ్ లోకి వచ్చే లోపల ఇక్కడ ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉండదు. ఏసిఎస్ ఇన్స్టాన్స్ ప్లేస్ లో ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంటుంది. జావా సిస్టమ్ కి వచ్చే లోపల ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అని ఉంటుంది. ఇప్పుడు జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి వస్తే మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఏవేవంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీని షార్ట్ కట్ లో పిఏఎస్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు. ఇంకోటి డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇంకోటి జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్. దీని షార్ట్ కట్ లో ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. ఇదిగోండి ఈ మూడు మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో, ఈ మూడు మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఇక్కడ చూడండి, ఇదిగోండి డేటాబేస్, ఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. నేను మూడు ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేశాను. ఎందుకంటే జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ మూడు ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. అది ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ సిస్టమ్ లో కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఎన్క్యూ సర్వరు, మెసేజ్ సర్వరు, దీంట్లో కూడా డిస్పాచర్, గేట్వే ఉంటది ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల. ఇదిగోండి ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ వెళ్తే ఇదిగోండి మెసేజ్ సర్వరు, ఎన్క్యూ సర్వరు, గేట్వే. ఇన్స్టాలేషన్ టైంలో నేను వెబ్ డిస్పాచర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి వెబ్ డిస్పాచర్ ఉంది. జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, దీన్నే ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తారు. సో దీన్ని ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అంటాం, జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్. దీంట్లో ఎన్క్యూ సర్వర్, మెసేజ్ సర్వర్, గేట్వే, వెబ్ డిస్పాచర్ నేను ఇన్స్టాలేషన్ టైంలో సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు అక్కడ అందుబాటులో ఉంది. వెబ్ డిస్పాచర్ ఇవి ఉన్నాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు సార్ మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటూ తెలుసుకోవచ్చు కదా, ఇన్స్టాలేషన్ ముందే ఎందుకు ఇది నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు ఇన్స్టాలేషన్ ముందే మీకు అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఏమేమి ఇన్స్టాన్సెస్ ఉంటాయి, వాటిని ఇన్స్టాన్సెస్ అని పిలుస్తారు. వాటి యొక్క పేర్లు ఏంటి, అందులో మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఏంటి, అందులో రిక్వైర్మెంట్ ఉన్న ఇన్స్టాన్సెస్ ఏంటి, ఇన్స్టాన్స్ నంబర్ ఏంటి, వాటి యొక్క రేంజ్ ఏంటి, ఇవన్నీ మీరు ఇన్స్టాలేషన్ ముందు క్లియర్ గా కానీ తెలుసుకుంటే మీకు ఇన్స్టాలేషన్ టైంలో మీరు ఇన్స్టాలేషన్ అప్పుడు ఓకే ఈ మూడు అడాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు ఇన్స్టాన్సెస్ మనం ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ కొంచెం క్లియర్ గా మనకి అర్థమవుతాయి. అందువల్ల ముందే ఖచ్చితంగా మనం వీటి గురించి నీట్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లో కానీ చూసుకుంటే ఎన్క్యూ సర్వరు, మెసేజ్ సర్వరు, గేట్వే, వెబ్ డిస్పాచర్ ఉంది. వెబ్ డిస్పాచర్ మాత్రం మనకి ఇన్స్టాలేషన్ టైంలో వెబ్ డిస్పాచర్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోకపోతే ఉండదు. ఇక్కడ కూడా అంతే, ఎస్సిఎస్ ఇక్కడ జావా సిస్టమ్ లో కూడా అంటే ఈ ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది కదా, ఈ ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ని ఆల్రెడీ ఈ ఎన్డబ్ల్యూజే అనే సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేసేసాను.
ఇప్పుడు ఇంకో SCS ఇన్స్టాన్స్ నేను ఇన్స్టాల్ చేయాలంటే కుదరదు. ఆ NWJ సిస్టమ్ లో నేను ఇంకో SCS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక SCS ఇన్స్టాన్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయగలము. ఆల్రెడీ NWJ అనే సిస్టమ్ లో ఆల్రెడీ SCS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేసాను. నెక్స్ట్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీన్నే PAS ఇన్స్టాన్స్ అని పిలుస్తారు. ఇదిగోండి ఇక్కడ ICM జావా సర్వర్ అని ఉంటుంది. ICM జావా సర్వర్. ఇక్కడ చూడండి ఏఎస్ జావా IJS వాచ్డాగ్ ఉంది కదా. ఇక్కడ ఏఎస్ అబాప్ WP టేబుల్ ఉండదు. ఏఎస్ అబాప్ WP టేబుల్ ఉండదు. ఇక్కడ ఏఎస్ జావా ప్రాసెస్ టేబుల్ అని ఉంటుంది. ఏఎస్ జావా ప్రాసెస్ టేబుల్ అనేది దాన్ని క్లిక్ చేస్తే ఇదిగోండి ICM జావా సర్వర్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ICM అంతే ఆల్రెడీ చెప్పాను. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్. ICM జావా సర్వర్ ఈ రెండు ఉంటాయి. ఇక్కడ మనం జావా సిస్టమ్ లో మనం బ్రౌజర్ యూజ్ చేసి లాగిన్ అవుతాం. మనము జావా సిస్టమ్ లో ఒక యూజర్ ఎలా లాగిన్ అవుతాడు జావా సిస్టమ్ లో అంటే బ్రౌజర్ యూజ్ చేసి లాగిన్ అవుతాడు. ఎప్పుడైతే బ్రౌజర్ యూజ్ చేసి లాగిన్ అయినప్పుడు తన యూజర్ రిక్వెస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే ICM ఆ యూజర్ రిక్వెస్ట్ ని జావా సర్వర్ కి పంపిస్తుంది. సో ICM రిసీవ్ చేసుకుని ICM ఆ యూజర్ రిక్వెస్ట్ ని జావా సర్వర్ కి పంపిస్తుంది. సో ఇంకా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఏవి ఉంటాయి, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో అవే ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మ్యాండేటరీ కాదు. అందుకే నేను ఇక్కడ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నేను ఇన్స్టాల్ చేయలేదు. నేను ఇక్కడ SCS ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మ్యాండేటరీ కాదు. నాకు రిక్వైర్మెంట్ ఉంటేనే, అవసరం అయితేనే నేను ఇప్పుడు ఈ మూడు ఇన్స్టాల్ చేశాకే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నేను ఇన్స్టాల్ చేయగలను. అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లో కూడా ACS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఆ మూడు ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాతే నేను ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలను. అలాగే ఇక్కడ కూడా జావా సిస్టమ్ లో కూడా మనం SCS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాకే మనం ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేయగలము. జావా బేస్డ్ SAP సిస్టమ్ లో ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనే ఇన్స్టాన్స్ లేదు. ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లోనే. జావా బేస్డ్ SAP సిస్టమ్ లో ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది లేదు. ఇక్కడ కూడా అంతే. మనల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఉన్నట్టే ICM జావా సర్వర్ ఉంది. సేమ్ అవే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో కూడా ఉంది. రెండింటికి ఎందుకు సపరేట్ నేను పెట్టాను అంటే సేమ్ అందుకే. ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ SCS ఇన్స్టాన్స్ తో కలిసి ఉంటుంది. అది డిఫరెన్స్. సో ఇందులో ఉన్న 3 టాపిక్స్ ఆ లెసన్ లో టోటల్ గా 3 టాపిక్స్. ఏఎస్ అబాప్ బేస్డ్ SAP సిస్టమ్, ఏఎస్ జావా బేస్డ్ SAP సిస్టమ్ గురించి. సో ఏమేమి ఇన్స్టాన్సెస్, వాటి యొక్క పేర్లు క్లియర్ గా తెలుసుకున్నాం. ఇక్కడ కూడా అంతే. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకటే ఇన్స్టాల్ చేయగలం జావాది ఆ సిస్టమ్ లో. కానీ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎన్నన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకటే ఇన్స్టాల్ చేశాను. ఇంకోటి ఇన్స్టాల్ చేయాలంటే కుదరదు. కానీ ఎన్ని ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇదే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయవచ్చు, లేదా ఒక సపరేట్ సిస్టమ్ పెట్టి దాంట్లో కూడా ఇన్స్టాల్ చేయవచ్చు.
ఈ లెసన్ లో లాస్ట్ టాపిక్ వచ్చి యూనిక్ కోడ్ అనే టాపిక్ గురించి. మీకు ఆల్రెడీ చెప్పాను కెర్నల్ 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయని. యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది 2 ఉంటాయని చెప్పాను. దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. యూనిక్ కోడ్ సిస్టమ్ అంటాం. దాన్ని యూనిక్ కోడ్ ని షార్ట్ కట్ లో యూసి అని పిలుస్తాం. నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అంటాం. దీన్నే షార్ట్ కట్ లో ఎన్యూసి అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఈ యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది నేను ఇన్స్టాల్ చేసింది యూనిక్ కోడ్ సిస్టమ్. ఈ యూనిక్ కోడ్ సిస్టమ్ ఎన్ని లాంగ్వేజెస్ కి సపోర్ట్ చేస్తుంది? 40 లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ యూనిక్ కోడ్ సిస్టమ్ మనకి 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. అదే నేను నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ కానీ ఇన్స్టాల్ చేస్తే, 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయదు. అంటే నీకు 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేసే SAP సిస్టమ్ కావాలనుకుంటే నువ్వు యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకో. నీకు 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్. కానీ ఇక్కడ ఏం చేశాడంటే, అంటే నేను నేర్చుకునే టైంలో అయితే ఉండింది నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ వాడేవాళ్ళని. నేనే ఇన్స్టాల్ చేసిన నా టైంలో నేను ఇన్స్టాల్ చేసి నేను నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ కూడా నేను యూజ్ చేసిన నా టైంలో. కానీ ఫోన్ అంటే ఏం చేశారంటే వర్షన్స్ రిలీజ్ చేసే దాన్ని బట్టి నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అన్ని యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేసేసారు. అంటే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అన్ని యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడు లేటెస్ట్ గా ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళందరికి SAP ఏం చెప్తారంటే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయబాకండి, యూనిక్ కోడ్ సిస్టమే ఇన్స్టాల్ చేయమని సజెస్ట్ చేస్తున్నాడు. ఇంకోటి ఇక్కడ ఈ నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్, యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది కేవలము ABAP బేస్డ్ SAP సిస్టమ్ లోనే. అంటే జావా బేస్డ్ SAP సిస్టమ్ లో నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అని లేదు, యూనిక్ కోడ్ సిస్టమ్ లేదు, కేవలం యూనిక్ కోడ్ సిస్టమే జావా బేస్డ్ SAP సిస్టమ్ లో. కానీ ABAP బేస్డ్ SAP సిస్టమ్ లోనే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్, యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది ఉండేది. నిదానంగా ఏం చేశారంటే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అన్ని యూనిక్ కోడ్ సిస్టమ్ గా కన్వర్ట్ చేసేసారు. సో మన నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ని ఎక్కడి వరకు అంటే మనం 740 అండ్ లోవర్ రిలీజెస్, మనం 740 అండ్ లోవర్ రిలీజెస్ అంటే 740 రిలీజ్ వరకు నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ని యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకు 740 వరకే నాన్ యూనిక్ కోడ్ ని యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. SAP ECC 6.0 EHP 7 దీని రిలీజ్ అంతా 740 రిలీజ్. SAP ECC 6.0 EHP 7 రిలీజ్ వచ్చి 740 రిలీజ్ అంతే నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. అలాగే యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేస్తుంది. నేనేం చేశాను, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ సిస్టమ్ ని బిల్డ్ చేశాను. ఇప్పుడు నేను దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అంటే నాన్ యూనిక్ కోడ్ కాస్త యూనిక్ కోడ్ గా మార్చుకోవచ్చు మనం. సో నాన్ యూనిక్ కోడ్ ని కాస్త యూనిక్ కోడ్ గా మార్చుకోవాలి. అది ఎంత వరకు సపోర్ట్ చేస్తుందంటే 740 రిలీజ్ వరకే. అంటే 740 అండ్ లోవర్ రిలీజెస్ నాన్ యూనిక్ కోడ్ ని యూనిక్ కోడ్ గా మార్చుకోవచ్చు. అంటే 750 రిలీజ్ నుంచి మ్యాండేటరీ అంటే మనం 750 రిలీజ్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు, కేవలం యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ మీకు నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ ఏ వర్షన్ వరకు సపోర్ట్ చేస్తుంది అని తెలిస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేసే కంపెనీలో ఇప్పుడు ఏదైతే సిస్టమ్స్ ఉంటాయో అన్ని మాక్సిమం 99% యూనిక్ కోడ్ సిస్టమ్ ఉంటుంది. ఏదో ఒకటో రెండో నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ఉంటాయి. మోస్ట్లీ అవి కూడా ఇప్పుడు యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేసేస్తున్నారు. మోస్ట్లీ ఇప్పుడు కంపెనీలో 99% యూనిక్ కోడ్ సిస్టమ్స్ వాడుతున్నారు. ఎందుకంటే యూనిక్ కోడ్ సిస్టమ్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. కానీ యూనిక్ కోడ్ సిస్టమ్ కి ఎక్కువ హార్డ్వేర్ అవసరము, ర్యామ్, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ ఎక్కువ అవసరం యూనిక్ కోడ్ సిస్టమ్ కి. సో మన 750 రిలీజ్ నుంచి మ్యాండేటరీ
ఎవరైతే 750 అండ్ హైయర్ రిలీజ్ ఇన్స్టాల్ చేస్తారో అది యూనిక్ కోడ్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది. సో జావా సిస్టమ్ ఇదిగోండి, జావా బేస్డ్ ఎస్ఏఎం సిస్టమ్ ఆల్వేస్ యూనిక్ కోడ్. అంటే జావా సాఫ్ట్వేర్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన అన్ని యూనిక్ కోడ్ సిస్టమ్సే. అబాప్ సిస్టమ్ లోనే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్, యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది ఉండేది. ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ 3 టాపిక్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యూనిక్ కోడ్ లో ఇంత ముందు అబాప్ బేస్డ్ ఎస్ఏఎం సిస్టమ్ లో నాన్ యూనిక్ కోడ్, యూనిక్ కోడ్ అనేది ఉండేది. నిదానంగా ఒక వర్షన్ కు వచ్చే లోపల, అంటే 620 అనే రిలీజ్ కు వచ్చే లోపల ఆ నాన్ యూనిక్ కోడ్స్ ని యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 700 రిలీజ్ నుంచి అన్ని యూనిక్ కోడ్ ఇన్స్టాల్ చేశారు. అలాగే 750 నుంచి మ్యాండేటరీ అయిపోయింది యూనిక్ కోడ్ గానే. ఎస్ఏపి ఎప్పుడు యూనిక్ కోడ్ గానే యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమని మనకు చెప్తాడు అనేది చెప్తున్నాడు అంతే. అంటే ఇంతకుముందు యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది ఉండేది, ఇప్పుడు అయితే మీకు ఆ యూనిక్ కోడ్ సిస్టమ్స్ ఇంతకుముందు అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అనేది ఉండేది. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కేవలం యూనిక్ కోడ్ సిస్టమే కనిపిస్తుంది. మీ యూనిక్ కోడ్ సిస్టమ్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో సపోర్ట్ చేస్తుంది, కానీ ఎక్కువ హార్డ్వేర్ అవసరము అని చెప్తున్నాడు అంతే. నెక్స్ట్ లెసన్ కి వెళ్తే లెసన్ ఏం లేదు. ఈ లెసన్ లో ఏం చెప్తున్నాడంటే ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్, అంటే ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి మీరు ఎస్ఏపి హనా డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తారు కదా, దానికి ఎస్ఐడి ఈఎస్ఐడి ఇవ్వండి అని చెప్తున్నాడు. హనా డేటాబేస్ మీరు సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయండి అని చెప్తున్నాడు. హనా డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి ఇది ఇవ్వండి, ఇన్స్టాన్స్ నంబర్ అడిగితే ఇది ఇవ్వండి అని చెప్తున్నాడు. అలాగే మీరు ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి ఇది ఇవ్వండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఇది యూజ్ చేయండి, సుసి లైనక్స్ ఎంటర్ప్రైజ్ సర్వర్ యూజ్ చేయండి. అలాగే ప్రైమరీ అప్లికేషన్స్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ ఇది ఇవ్వండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ ఇది ఇవ్వండి, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ ఇది ఇవ్వండి, ఎంక్యూర్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వండి, ప్యాచెస్ వేసేటప్పుడు సమ్ టూల్ యూజ్ చేయండి, స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. అలాగే సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి ఇవ్వండి, ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ విండోస్ యూజ్ చేయండి, డేటాబేస్ వచ్చి ఎస్ఏపి మ్యాచ్ డిబి యూజ్ చేయండి అని చెప్తున్నాడు. అలాగే ఏమేమి ఇన్స్టాన్స్ నంబర్స్ ఇవ్వాలనేది కూడా ఇక్కడ చెప్తున్నాడు. అలాగే సొల్యూషన్ మేనేజర్ జావా కూడా ఇన్స్టాల్ చేయండి, ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి ఇవ్వండి, విండోస్ ఓఎస్ డేటాబేస్ ఇది, ఇన్స్టాన్స్ నంబర్స్ ఏంటనేది ఇచ్చాడు. సో అది డీటెయిల్స్, దాని మించి ఇంకేం లేదు ఆ 3వ లెసన్. ఇప్పుడు క్విజ్ గా వెళ్ళిపోతే మనము ఇక్కడ విచ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఎవ్రీ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అనేది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. విచ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటున్నాడు, అంటే can be found in every ASAP based SAP system. ASAP based SAP system లో సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ప్రతి ASAP based SAP system లో మనకి కనిపిస్తాయని అడుగుతున్నాడు. SAP అండర్స్కోర్ బేసిస్, SAP అండర్స్కోర్ API, ఈ 2 సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ప్రతి అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లో మనకి కనిపిస్తుంది. SAP అండర్స్కోర్ APPL అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కేవలం SAP ECC సిస్టమ్ లోనే మనకు కనిపిస్తుంది. S/4 అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కేవలం ఎస్ఫరానాలోనే మనకు కనిపిస్తుంది. సో ఈ 2 కరెక్ట్ ఆన్సర్. విచ్ రిలీజ్ ఆఫ్ ASAP డస్ SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 యూస్? మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 ఒక రిలీజ్ ఏంటి అని అడుగుతున్నాడు. మనని ఏం అడుగుతున్నాడు అంటే SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 రిలీజ్ ఏంటి అని అడుగుతున్నాడు. అబాప్ SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ అంటున్నాడు క్లియర్ గా. రిలీజ్ ఏంటంటే 740 రిలీజ్. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ రిలీజ్ వచ్చి 740 రిలీజ్. ఇప్పుడు కిందున్న సిస్టమ్స్ విచ్ ఆఫ్ దీస్ SAP సిస్టమ్స్, అంటే కిందున్నవి SAP సిస్టమ్స్ అంటున్నాడు, ఇస్ నాట్ అన్ జావా బేస్డ్ SAP సిస్టమ్. అంటే ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు. నాట్ అన్ అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ అంటే ఇండైరెక్ట్ గా ఏమని అడుగుతున్నాడు అంటే కిందున్న SAP సిస్టమ్ లో జావా బేస్డ్ SAP సిస్టమ్ ఏంటి అని అడుగుతున్నాడు. EPA SAP EP జావా బేస్డ్ SAP సిస్టమ్, SAP ECC అబాప్ బేస్డ్ SAP సిస్టమ్, SAP ఎస్ఫరానా సర్వర్ అబాప్ బేస్డ్ SAP సిస్టమ్,
ఎస్ఏపి బిడబ్ల్యూ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. అంటే ఇక్కడ అడుగుతుందంటే కింద ఉన్న ఎస్ఏపి సిస్టమ్స్ లో జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ సంబంధించింది ఏంటి అని అడుగుతున్నాడు. ఎస్ఏపి ఈపీ. Which process distribute the incoming request to the available server process in a Java based SAP system? ఏమని అడుగుతున్నాడంటే జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఎవరైతే లాగిన్ అయ్యారో, యూజర్ లాగిన్ అయ్యాడు, అతని యూజర్ రిక్వెస్ట్ ఎవరు జావా సర్వర్ ప్రాసెస్ కి పంపించారు అని అడుగుతున్నారు. ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఐసిఎం రిసీవ్ చేసుకుని ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్, ఐసిఎం రిసీవ్ చేసుకుని ఐసిఎంఏ ఆ రిక్వెస్ట్ ని జావా సర్వర్ ప్రాసెస్ కి పంపిస్తుంది. ఎందుకు ఐసిఎం రిసీవ్ చేసుకుంటుంది అంటే మనం ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవడానికి బ్రౌజర్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం బ్రౌజర్ యూజ్ చేస్తామో మన యూజర్ రిక్వెస్ట్ ఆటోమేటిక్ గా ఐసిఎం రిసీవ్ చేసుకుంటుంది. జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో మన యూజర్ రిక్వెస్ట్ ఐసిఎం రిసీవ్ చేసుకుని జావా సర్వర్ ప్రాసెస్ కి పంపిస్తుంది. Which process is always part of the central service instance of an AS Java based SAP system with release 750? అంటే 750 రిలీజ్ అంటే SAP NetWeaver 7.5 AS Java. అంటే SCS ఇన్స్టాన్స్ లోపల ఏముంటాయి అని అడుగుతున్నాడు. SCS ఇన్స్టాన్స్ లో చూస్తే మనకి మెసేజ్ సర్వర్ ఉంటది, ఎన్క్యూ సర్వర్ ఉంటది, గేట్వే ఉంటది. అంటే బై డిఫాల్ట్ గా ఇవి ఉంటాయి. కానీ ఇది ఆప్షనల్, మనకు కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటే ఉంటది, లేకపోతే ఇది ఉండదు. కానీ ఈ మూడు మాత్రం ఖచ్చితంగా ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల మనకి అందుబాటులో ఉంటాయి. మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, గేట్వే. సో అది ఆల్రెడీ ఇక్కడ మనం చూసాము. ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల మనకి మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, గేట్వే ఉంటది. ఈ డిస్పాచర్ ఏంటంటే నేను ఇన్స్టాలేషన్ టైంలో నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఉంది. నేను ఇన్స్టాలేషన్ టైంలో నేను సెలెక్ట్ చేసుకోకపోతే ఈ డిస్పాచర్ అనేది ఉండేది కాదు. కానీ ఖచ్చితంగా ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, గేట్వే మాత్రం ఖచ్చితంగా ఉంటది. అది క్విజ్. టోటల్ గా ఆ యూనిట్ లో మనల్ని 5 క్వశ్చన్స్ అనేది అడిగాడు. అంటే మీ జనరల్ నాలెడ్జ్ అనేది టెస్ట్ చేస్తున్నాడు. ఆ యూనిట్ లో మీ సబ్జెక్ట్ పరంగా ఏం నేర్చుకున్నారు, మీ జనరల్ నాలెడ్జ్ అనేది ఏంటనేది తెలుసుకుంటున్నారు. సో ఇది ఖచ్చితంగా మనము ఇన్స్టాలేషన్ ముందు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన యూనిట్, డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఈ యూనిట్ నేర్చుకోవటం వల్ల ఏంటంటే మీకు క్లియర్ గా స్ట్రక్చర్ గురించి తెలుస్తుంది. ఎస్ఏపి సిస్టమ్స్, అప్లికేషన్స్, ఏఎస్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్స్, ఈ స్ట్రక్చర్ అంతా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇన్స్టాలేషన్ ముందు దీన్ని చదివి పెట్టుకోవటం వల్ల ఏంటంటే మీకు ఎస్ఏపి సాఫ్ట్వేర్ గురించి చాలా క్లియర్ గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ యూనిట్ అనేది మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ ట్రైనింగ్ లో ఈ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. యూనిట్ 1 ఈ ట్రైనింగ్ లో మనం యూనిట్ 1 3 క్లాసెస్ తీసుకుని టోటల్ గా ఈ 3 క్లాసెస్ మనం కూర్చుని సక్సెస్ఫుల్ గా యూనిట్ 1 అనేది కంప్లీట్ చేసేసుకున్నాము.